ఏపీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీలో మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో మెయిన్గా ఎవరైతే ఓపెన్ బీఎడ్ కావచ్చు ఆర్ బీఎడ్ తర్వాత ఎక్స్ట్రా మెథడాలజీ కావచ్చు, థర్డ్ మెథడాలజీలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, స్టడీ సెంటర్స్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏనండి. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ లైక్ అప్లికేషన్ లింక్ కావచ్చు అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో ఇది తిరుపతిలో ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి కేవలం ఉమెన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఇది ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఈ వీడియో చూస్తున్నారో మీకైతే ఎలిజిబుల్ కాదండి, ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే. సో ఇక్కడ మనకు మెయిన్ కోర్సెస్ మాత్రమే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, కొన్ని పీజీ కోర్సెస్ ఉన్నాయి. కాకపోతే స్పెషల్గా మనకు ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఎవరైతే బీఎడ్ రెగ్యులర్ మోడ్లో చేసిన తర్వాత ఎక్స్ట్రా మెథడాలజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ 2 కోర్సెస్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాళ్ళు పీజీ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ చేసే వాళ్ళు మీరైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 కోర్సెస్, ఒకటి ఓపెన్ బీఎడ్, సెకండ్ వచ్చేసి ఎక్స్ట్రా మెథడ్ కోసం వాళ్ళ కోసమే. సో ఫస్ట్ ఓపెన్ బీఎడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెన్ బీఎడ్ క్వాలిఫికేషన్ ఎవరు అప్లికేబుల్లో చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఓపెన్లో బీఎడ్ చేయాలంటే మీకు ఒక గ్రాడ్యుయేషన్ కావాలి. సో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పాస్ అయి ఉండాలి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్. అదే ఓసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ మీ గ్రాడ్యుయేషన్లో వచ్చి ఉండాలి. అండ్ అదర్ క్యాస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరికీ 40% ఆఫ్ మార్క్స్ రావాలి. సపోజ్ మీ గ్రాడ్యుయేషన్లో 50% కావచ్చు, 40% లేకపోతే మీరు పీజీ చేసి ఉంటే పీజీలో వచ్చినా పర్లేదు, మీరు ఎలిజిబుల్. ఓన్లీ డిగ్రీలో ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ డిగ్రీ ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిఎడ్ ఆర్ టీటీసీ ఆర్ డైట్ పాస్ అయి ఉండాలి. అంటే మీకు టీటీసీ సర్టిఫికేట్ పాస్ అయి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. సో ఇది సెకండ్. ఓన్లీ ఫేస్ టు ఫేస్ మోడ్ అంటే రెగ్యులర్ మోడ్లో చేసిన వాళ్ళే, ఓపెన్ డిస్టెన్స్ స్కూల్లో కావచ్చు అట్లా చేసిన వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. రెగ్యులర్ మోడ్లో డిఎడ్ ఆర్ టీటీసీ చేసిన వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్. సో ఇది సెకండ్ క్వాలిఫికేషన్. థర్డ్ వచ్చేసి ట్రైన్డ్ ఇన్ సర్వీస్ ఉమెన్ టీచర్స్ మాత్రమే. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో గవర్నమెంట్ టీచర్స్, ఎస్జిటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. 3లో ఒకటి లేకపోయినా నాట్ అప్లికేబుల్. 3 ఉండాలి. ఒకటి డిగ్రీ పాస్ అయి ఉండాలి, సెకండ్ వచ్చేసి టీటీసీ సర్టిఫికేట్ ఉండాలి, థర్డ్ వచ్చి ఎస్జిటి టీచర్స్ అయి ఉండాలి. సో టీటీసీ ఉంటేనే మీరు ఎస్జిటి టీచర్స్ ఉంటారు కాబట్టి జస్ట్ అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ నేను ఇక్కడనే చెప్తున్నాను. సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడే రీసెంట్గా ఫ్రెష్ క్యాండిడేట్ ఎస్జిటి సెలెక్ట్ అయిన వాళ్ళైతే నాట్ అప్లికేబుల్ అండి. మినిమం 2 years సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబుల్ చేస్తారు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ కూడా అయ్యాను. సో మెయిన్గా మినిమం 2 years ఉన్న వాళ్ళకైతే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ చేస్తారు, అంటే కౌన్సిలింగ్కి అలో చేస్తారు. రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళైతే నాట్ అప్లికేబుల్. సో సర్వీస్ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాలి. లైక్ సిడిఓఈ వెబ్సైట్లో మీరు ఆర్ డిఈఓ కావచ్చు, ఎంఈఓ దగ్గర వెళ్తే మీకు మీ సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ డే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీరైతే ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఈ కోర్స్ ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇయర్కి 25,000 ఫీ ఉంటుంది. 2 years కోర్స్ ఉంటుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియం అని ఉంది, కాకపోతే మీరు తెలుగు మీడియంలో కూడా మీరు ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టడీ సెంటర్స్. సో ఇవి వచ్చేసి ఓన్లీ ఏపీలోనే ఉంటాయండి. సో ఏపీలో మీకు ఏదో ఒక 11 స్టడీ సెంటర్స్ ఇచ్చారు, మీకు ఎంచుకోవచ్చు మీరు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు. సో 11 ఉన్నాయి మొత్తం. తెలంగాణ వాళ్ళు అప్లై చేసే వాళ్ళు కూడా మీరు అక్కడనే స్టడీ సెంటర్ ఎగ్జామ్స్ కావచ్చు అక్కడనే ఉంటాయి, మీకు సపరేట్గా తెలంగాణలో అయితే ఉండవు. సో అప్లై చేసే ముందే ప్రాపర్గా మీరు అక్కడికి వెళ్ళి రాస్తాను ఎగ్జామ్స్ అంటేనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. సర్వీస్ సర్టిఫికేట్ అయితే మీ డిఓ కావచ్చు, ఎంఈఓ దగ్గర వెళ్తే మీకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇవి మనకు ఓపెన్ బీఎడ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీఎడ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మీరు ఇప్పుడు ఎక్స్ట్రా మెథడాలజీ చేద్దాం అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్స్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే సపోజ్ మీరు బీఎడ్ మెథడ్ 1 మ్యాథ్స్ తీసుకొని సెకండ్ ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఇప్పుడు మీరు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎక్స్ట్రా మెథడ్గా తీసుకోవచ్చు. సపోజ్ మీరు బీఎడ్ చేసేటప్పుడు మ్యాథ్స్, ఇంగ్లీష్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు ఎంపీసీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే ఫిజికల్ సైన్స్ కావచ్చు, లేదంటే బీజెడ్సీ ఉంటే అప్పుడు బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు తీసుకుంటే ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కావచ్చు. అట్లా మీకు నచ్చిన ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ మీరైతే తీసుకోవచ్చు. సో దాన్నే బీఎడ్ అడిషనల్ మెథడాలజీ అంటారు, అంటే థర్డ్ మెథడాలజీ.
సో అలాంటి వాళ్ళు ఏం ఎలిజిబుల్ ఉంటారంటే మీరు బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి. బీఎడ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో దీనికంటూ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు, జస్ట్ బీఎడ్ పాస్ అయితే మీరు చేసుకోవచ్చు. సో కోర్స్ వచ్చేసి కేవలం 6 months కోర్స్ మాత్రమే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్లో అయినా నార్మల్ బీఎడ్ అయినా అందరు ఎలిజిబుల్. స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా మీరు వేసుకోవచ్చు దీనికి. సో ఫీ వచ్చేసి 15,000 per 6 months. సో ఈ 6 months కోర్సు 15,000 అమౌంట్ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ 11 స్టడీ సెంటర్స్ ఉంటాయి. మీకు ఆ పీడిఎఫ్లో కూడా ఉంటాయి, అందులో మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ స్టడీ సెంటర్స్ ఉన్నాయో అవి చూసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారండి నోటిఫికేషన్లో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి మీ దగ్గర. అవన్నీ ఉంటేనే మీరు అప్లికేబుల్. సో ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, సెకండ్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, థర్డ్ వచ్చేసి డిగ్రీ అంటే మీరు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో అండ్ ఒరిజినల్ డిగ్రీ. ఒరిజినల్ డిగ్రీ లేకపోతే మీకు సిఎంఎం ఉన్నా పర్లేదు, కాకపోతే ఒరిజినల్ డిగ్రీ అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ బోనాఫైడ్స్ లాస్ట్ 7 years అంటే అప్ టు గ్రాడ్యుయేషన్ లాస్ట్ 7 years మీరైతే బోనాఫైడ్స్ ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్, సో రెసిడెన్సీ సర్టిఫికేట్ మీ యొక్క లైక్ మీ సేవలో కావచ్చు అక్కడ అడిగితే మీరు అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు. అంటే మీరు ఎక్కడ ఏ స్టేట్ ఏ డిస్టిక్లో ఉంటారు, హౌస్ నెంబర్ కావచ్చు, మీ డీటెయిల్స్ కావచ్చు అన్నీ ఉంటాయి దాని మీద. నెక్స్ట్ డిఎడ్ సర్టిఫికేట్, సో మీరు టీటీసీ కావచ్చు, డైట్ కావచ్చు, ఏదైతే చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ కూడా ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సర్వీస్ రిజిస్టర్ కాపీ, సో ఎవరైతే మీరు గవర్నమెంట్ టీచర్స్ వెళ్తారు కదా లైక్ జాయినింగ్ అప్పుడు మీకు సర్వీస్ రిజిస్టర్ కాపీ, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సో మీరు ఇక్కడ ఆల్రెడీ ఎస్డిటి టీచర్స్ సో మేము ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాము అని మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, అది మీరు కౌన్సిలింగ్లో చూపించాలి. ఒరిజినల్ అంటే వాళ్ళు ఇస్తారు, ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి కౌన్సిలింగ్కి. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి, డౌట్స్ అండ్ మనకు ఫీ స్ట్రక్చర్ అప్లై చేసుకోవడానికి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీజు వచ్చేసి ఓపెన్ బీఎడ్కి 1000 రూపీస్ ఉంది. అదే థర్డ్ మెథడాలజీ ఎక్స్ట్రా బీఎడ్ మెథడాలజీ కోసం 500 రూపీస్ ఉంది. సో మీరు ఏబిసిఐడి 70 ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ యూనివర్సిటీస్ కాబట్టి పక్కా ఏబిసిఐడి ఉండాలి, 70 ఐడి ఉండాలి. వాటిని ఎలా క్రియేట్ చేయాలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసుకోవచ్చు. ఏబిసిఐడి బై స్టూడెంట్ అప్డేట్స్, 70 ఐడి బై స్టూడెంట్ అప్డేట్స్ అని కొట్టండి వచ్చేస్తుంది. అండ్ ఈ 70 ఐడిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉండండి, అప్పుడు మాత్రం మీకు 70 ఐడి అవుతుంది. 70 ఐడి అవ్వకపోతే మీరు యూనివర్సిటీ వాళ్ళకే కాల్ చేయాలి, 70 ఐడి అవుతలేదు సో మేము పోస్ట్ ద్వారా పంపుతామని చెప్పేసేయండి. లేదంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి హార్డ్ కాపీ మీరు ఇచ్చేసేయండి, ఎందుకంటే ఈ 70 ఐడి ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో మీరు ఫిల్ చేయాలి. సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, అది ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 September 2025. సో చాలా తక్కువ టైం ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆన్ ఆర్ బిఫోర్ 30 September బిఫోరే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఆఫ్లైన్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో సపోజ్ మీరు అప్లై చేసేటప్పుడు 70 ఐడి ఇష్యూస్ వచ్చిన వాళ్ళు మీరు ఏపీలోనే ఉంటే తొందరగా ఆ యూనివర్సిటీకి బై పోస్ట్ ద్వారా మీరైతే పంపొచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపితే వితిన్ 1 or 2 daysలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో అవన్నీ మీరు జిరాక్స్ సెట్స్ వాళ్ళకైతే సెండ్ చేయాలి. సో ఆ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd October 2025. ఆన్ ఆర్ బిఫోర్ 3rd October లోపు అది అక్కడ రిసీవ్ వెళ్ళిపోతే మీకైతే అప్లికేషన్ తీసుకుంటారు. సో కౌన్సిలింగ్ వచ్చేసి 6th October. సో అప్లై చేసుకునే వాళ్ళని ఆన్లైన్లో 30 బిఫోరే అప్లై చేసుకోండి. పోస్ట్ ద్వారా ఎవరైతే పంపుదాం అనుకుంటున్నారో 3rd October లోపే మీరు పంపించండి, ఎందుకంటే ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీకు ఇష్యూ రావచ్చు, 70 ఐడి కొంతమంది క్రియేట్ అవుతలేవు. కౌన్సిలింగ్ వచ్చేసి 6th October రోజు మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అది ఏమి ఇవ్వలేరు, మోస్ట్లీ ఆఫ్లైన్ ఉండొచ్చు. సో కౌన్సిలింగ్ 6th October రోజు ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని తెలంగాణ వాళ్ళకు కొన్ని డౌట్ రావచ్చు. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి తెలంగాణలో మేము ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాం, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో తెలంగాణ వాళ్ళు అప్లికేబులే, కాకపోతే కొద్దిగా రిజర్వేషన్ తక్కువ ఉండొచ్చు. అక్కడ మీరు అప్లై చేసేటప్పుడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాన్ లోకల్ 3 అడుగుతుంది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ చూస్ చేయండి, ఏపీ వాళ్ళు ఏపీ చూస్ చేసుకోండి, అదర్ స్టేట్ వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు. సో తెలంగాణ వాళ్ళు అయితే అప్లికేబులే. సో ప్రైవేట్ టీచర్స్ నేను డిఎడ్ ఉంది నా దగ్గర అంటే వాళ్ళకైతే అడగడం జరిగింది, యాక్చువల్గా వీళ్ళకి కూడా ఇవ్వాలి, కాకపోతే వాళ్ళైతే ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎస్జిటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఇక్కడ మాకు నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియం అని ఉంది, మరి తెలుగులో రాసుకోవచ్చా మేమంటే తెలుగులో అయితే రాసుకోవచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అయితే మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ సీట్స్,
సో నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మనకు డీటెయిల్గా ఎన్ని సీట్స్ ఉంటాయని ఇవ్వలేరు. సో ఇవి అన్లిమిటెడ్ సీట్స్ అంటూ ఏముండవండి, లిమిటెడ్ సీట్సే. సో 500 సీట్స్ అయితే ఉంటాయి. 500లో వాళ్ళు మెరిట్ బట్టి తీసుకుంటారు. సో ఇక్కడ మెథడాలజీ వైజ్ కూడా ఇవ్వాలి. యాక్చువల్గా నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ లేవు, మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. సో యాక్చువల్గా మనకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇలా డివైడ్ చేసి ఇవ్వాలి. ఈ 500లో 25% మ్యాథ్స్, ఇందులో అట్లా ఇవ్వాలి, కాకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఆ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉన్నా పర్లేదు. మీరైతే సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీ జాయినింగ్ డేట్, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ రీసెంట్లీ జాయిన్డ్ ఎస్జిటి వాళ్ళైతే నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందా ఏమన్నా అంటే ఎగ్జామ్ అంటూ ఏం లేదన్నారండి. సో సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మీరు ఆ ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి, సీనియారిటీ బట్టి వాళ్ళైతే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. సో నేను చాలా రిపీటెడ్గా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ని డౌట్స్ అడిగిన తర్వాత వాళ్ళతో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏవైతే డౌట్స్ రావచ్చో అవైతే నేను ఇందులో చెప్పాను. సో మీరైతే అప్లై చేసుకోండి. వాళ్ళైతే ఎగ్జామ్ ఎలాంటిది లేదు, సీట్స్ 500 ఉండొచ్చు. సో ఎవరైతే ఎక్కువ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణ వాళ్ళకు కూడా వాళ్ళు సర్టన్ సీట్స్ అయితే ఇస్తారు, కానీ మెజారిటీ ఏపీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో పీడిఎఫ్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. సో వాళ్ళైతే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తలేరు, కొద్దిగా రిపీటెడ్గా వాళ్ళకైతే కాల్ చేయండి. సో లాస్ట్ డేట్ 30 September. అప్లై చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.